ప్రతిరోజు మీ అందరికి రెండు కొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారండోయి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ కస్టమైజ్డ్ రెసిపీస్ ని అందరికి పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఇంకెందుకండి ఆలస్యం, ఈ నెంబర్ కి వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. అశ్విని రెడ్డి గారు వచ్చారండి నల్గొండ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. అశ్విని గారు హాయ్. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. ఎలా ఉన్నారండి? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. మా మమ్మీకి మీరు అంటే చాలా ఇష్టం, రెగ్యులర్ గా చూస్తారు. ఓ వావ్, థ్యాంక్ యూ అండి. మీ మమ్మీ పేరేంటండి? సరస్వతి. సరస్వతి గారు నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై షో అండి డైలీ. అండ్ అలాగే నేనంటే ఇష్టపడుతుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ మమ్మీ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలి మరి తప్పకుండా. నెక్స్ట్ టైం కంపల్సరీ తీసుకొస్తాను. ష్యూర్. సో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు ఫస్ట్ మాకు? చిట్టి ఉల్వలు. చిట్టి ఉల్వలు, ఓ ఓకే. స్నాక్ ఐటమ్, లవ్లీ అండి. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. ఉల్వలు సాల్ట్ లో 10 minutes నానబెట్టుకోవాలి. మర్మరాలు, పల్లీలు, కట్ చేసిన ఆనియన్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కారం, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, 1 lemon. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దామా మనం? చెప్పండి ఏం చేయాలి ఫస్ట్ మనం? ఓకే, సో ఇవి ఉల్వలు అంటే మనం ఉల్వచారు అంటాం, సో దీంతో కదా చేసేది? వాటర్ లేకుండా డ్రై చేసి. సో ఉల్వలు నానబెట్టారా అండి? 10 minutes సాల్ట్ వాటర్ లో నానబెట్టారు. సో ఇంట్లో మీరు చేసుకుంటూ ఉంటారా ఉల్వచారు? చేస్తాం, మమ్మీ చేస్తుంది. అవునా? ఉల్వచారు బిర్యానీ కాదు, ఉల్వచారు అయితే చేస్తాం. జస్ట్ ఉల్వచారు. సో మీకు మీ మమ్మీకి ఇద్దరికి కుకింగ్ అంటే బాగా ఇష్టమా? బాగా ఇష్టం, నేనైతే తింటాను. బాగా తింటారా? అట్లానే ఉండాలి. సో మీ గురించి చెప్పండి అశ్విని గారు, మీరు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా? నేను జాబ్ చేస్తున్నారా? ఐటీ కంపెనీ. ఓకే, సో బీటెక్ చేశారా మీరు? ఎక్కడండి? ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర బ్రిలియంట్ కాలేజ్. ఓకే ఓకే. ఎలా ఉంది జాబ్? బానే ఉందా? 5-6 years అట్లా అయింది అనుకోండి, జంప్ అవుతుంటారు కదా కంపెనీలు నార్మల్ గానే. అవును, స్విచ్ అవుతుంటారు. సో మీరు మీ కెరీర్ స్టార్టింగ్ టెక్ మహీంద్రా తోనేనా? అవునా? సో అక్కడే కంటిన్యూ అయిపోయారు 6 years? 6 years కాదు, 3 years. 3 years. మధ్యలో బీటెక్ అయిపోయిన తర్వాత గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యాను. ఓ అవునా? ఓకే ఓకే. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐటీఎస్ అంత లేదు, జస్ట్ విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, చిన్న చిన్న. ఓకే, సో అది సక్సెస్ అవ్వలేదా? అవ్వలేదు. గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ. అందరికి నేను ఇలా చెప్తుంటా కానీ నేనే నమ్మను. మీరు ప్రెసెంట్ యాంకరింగ్ చేస్తున్నారు కదా, సో అది కూడా చాలా బిగ్గెస్ట్ థింగ్. డెఫినెట్ గా అండి, అది డెఫినెట్లీ ఫర్ షూర్. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్, నో డౌట్. సో కొంచెం వాటర్ పోయే వరకు రోస్ట్ చేసుకో. సో మీకు ఇంతకీ పబ్లిక్ సర్వీసెస్ లోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? ఐ మీన్ ఈ గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వాలి, పబ్లిక్ సర్వీసెస్ లో వెళ్ళాలి అని. అంటే గవర్నమెంట్ జాబ్ సేఫ్ అండ్ సెక్యూర్, ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. కరెక్ట్, దట్స్ ఎ గుడ్ వన్. అది వర్కౌట్ అవ్వలేదు, సో నార్మల్ గా ఐటీ కంపెనీకి ప్రెసెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ షో కోసం నేను నల్గొండ నుంచి వచ్చిన. ఓ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. నేను అందుకే మీకు థ్యాంక్స్ చెప్తాను అనుకున్నా. సో అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చారు, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఒక రోజు లీవ్ పెట్టేసారా? 2 days నేను వచ్చాను. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇది బౌల్ లోకి తీసుకో. ఓకే, ఇది యాక్చువల్ గా చిన్నప్పుడు మా బాపమ్మ చేస్తుండే. ఎవరు చేస్తుండే? బాపమ్మ. ఓకే, నానమ్మ. ఓకే ఓకే. సో మాకు అట్లా ఇష్టం ఉంటుంది ఇది. నెక్స్ట్ పల్లీలు డ్రై రోస్ట్. సో మీ మమ్మీ ఎక్స్పర్ట్ ఆ వంటల్లో సరస్వతి గారు? చాలా. అవునా? కానీ ఎంత మంచిగా చేసినా మనం ఏదో ఒక వంక పెడుతూనే ఉంటాం.
కానీ మమ్మీస్ అందరికి ఎప్పుడైనా సరే వంట ఎలా చేసినా కూడా బాగుందని చెప్తే చాలు. వాళ్ళు ఎక్కడో క్లౌడ్ 9 పైన ఉంటారు వాళ్ళు కదా. ఆ రోజంతా మనకి ఏం మిస్టేక్ చేసినా కూడా తిట్టారు. ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి మనకు. ఎట్లున్నా అమ్మ సూపర్ చేసిన అమ్మ అంటే చాలు. అప్పుడప్పుడు నేను అట్లే చెప్తా, కోపం తగ్గించుకోవాలి. కోపం వచ్చినప్పుడు ఎంత బాగా చేసినావు అమ్మ వంటలు. మా అమ్మకు కూడా అదే కాంప్లిమెంట్ కావాలి, ఇంకేం వద్దు ఆమెకి. మనం చేసింది ఇస్తే మస్తు ఉంది, సూపర్ ఉంది అంటే ఫుల్ ఖుషి మా అమ్మ. నేను ఒక క్వశ్చన్ అడగవచ్చా? పది అడగండి. పావుషేరు పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? ఎపిసోడ్ అయిపోయేలోపు మీరు చెప్పండి. ఓకే, పావు చేరు పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? నీళ్ళు ఉంటాయా దాంట్లో? కొన్ని పాలు కూడా ఉంటాయి. పాలు కూడా ఉంటాయి, ప్రాబ్లీ 3/4 ఉంటాయి. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? ఎపిసోడ్ అయిపోయేలోపు చెప్తారా? రైట్ ఆన్సర్. థ్యాంక్స్ అండి. నేను పాలు నీళ్లు ఇట్లాంటి వాటిలో కొంచెం వీక్ అండి. 4 గుడ్లలో ఒకటి చినిగిపోతే అన్నప్పుడు అర్థమైంది. అదే పగిలిపోతే మిగిలినవన్నీ ఇట్లాంటి క్వశ్చన్స్ వెరీ పూర్ నేను. ఓకే, ఇవి పక్కకు తీసుకోండి. కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిర్చి. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్. ఇప్పుడు కరివేపాకు. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కారం వేసుకో. నెక్స్ట్ ఏం చేద్దామండి? నెక్స్ట్ ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం. అవునవును, పల్లీలు అండ్ ఉలువలు. ఎస్. ఇప్పుడు మరమరాలు వేసి సో మరమరా వేసుకున్న తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్. చాలా హెల్దీ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నారు మీరు. అవును, వెయిట్ లాస్ కూడా అవుతుంది ఉలువలతోటి. కడుపు నిండిపోద్ది కదా, ఇంకెక్కువ తినాలనిపించదేమో. అంటే మనం ఈవినింగ్ తింటాం కదా, సో కొంచెం తిన్నా కూడా సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకో. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా లెమన్ తోటి లెమన్ రసం అలా పిండుదామా? ఫైనల్ గా డిష్ అవుట్. సాయిశ్రీ గారు చిట్టి ఉలువలు రెడీ. సూపర్ అండి. సో చూస్తున్నారు కదండి, చిట్టి ఉలువలు రెడీ అయిపోయినాయి. ఎలా ఉందో ఈ స్నాక్ ఐటమ్ టేస్ట్ చేసి మీకు చెప్పేస్తారు. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. చిట్టి ఉలువలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఉలువలు, మరమరాలు, వేరుశనగ పప్పు, ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, నిమ్మకాయ, కరివేపాకు, సన్ఫ్లవర్ సీడ్. చిట్టి ఉలువలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నానబెట్టిన ఉలువలు, వేరుశనగ పప్పు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, కారం వేసి బాగా కలిపి ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఉలువలు, వేరుశనగ పప్పు వేసి బాగా కలిపి మరమరాలు వేసి నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకోవాలి. అంతే, చిట్టి ఉలువలు రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. వెరీ టేస్టీ స్నాక్ అండి, చాలా బాగుంది.
మోర్ దెన్ టేస్ట్ ఇట్స్ వెరీ హెల్దీ ఆల్సో, వెయిట్ లాస్ అండ్ ప్రోటీన్ రిచ్ కదా. నైస్ స్నాక్ అండి. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి? పుదీనా ఉల్వ చట్నీ. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, రెసిపీకి ఏమేమి కావాలో. ఉల్వలు, పుదీనా, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, పసుపు, ఉప్పు, కారం, పోపు దినుసులు, కొత్తిమీర, కట్ చేసుకున్న ఆనియన్, చింతపండు, 10 minutes నానబెట్టిన చింతపండు. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో చెప్పండి ఏం చేయాలి మనం ముందు? ఇది ఉడకబెట్టుకోవాలి. ఓకే. సో మనం వాటర్ వేసి బాయిల్ చేయాలన్నమాట పుదీనా. బాయిల్. సో ఈలోపు ఈ పుదీనాకు బాయిల్ అయ్యేలోపు మనం ఏం చేయొచ్చు? ఏం లేదు, ఇది ఉడికిన తర్వాత దీన్ని మళ్ళీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే. అశ్విని గారు మీ హాబీస్ ఏంటి? నార్మల్గా వర్క్ లేనప్పుడు టీవీ చూస్తుంటాను. ఎక్కువ ఈటీవీ అభిరుచి, ఈటీవీ షోస్ ఎక్కువ చూస్తుంటాను. ఇంకా పార్టిసిపేట్ కూడా చేస్తుంటాను. ఈటీవీ షోస్కి అన్నిటికీ వెళ్ళేదాన్ని లాక్డౌన్ బిఫోర్. అవునా, ఏ షోస్ లో పార్టిసిపేట్ చేశారు? పోవే పోరా, పటాస్ అన్ని ఆల్మోస్ట్ వెళ్ళేదాన్ని. సో మీకు బాగా ఇంట్రెస్ట్ అనమాట ఈ షోస్ చాలా. అంటే. నైస్ నైస్. ఎప్పుడు కూడా అది షోస్కి తిరుగుతూ ఉంటా. ఓకే, ఏదో ఒక ఆపర్చునిటీ. ఒక టిప్ చెప్పొచ్చు? చెప్పండి తప్పకుండా. నార్మల్గా ఇంట్లో మనకి రిఫ్రిజిరేటర్ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ రాకుండా ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్ దగ్గర రెగ్యులేటర్ ఉంటుంది కదా, అది దానికి ఒక బటన్ ఉంటుంది. అది లాంగ్ ప్రెస్ చేస్తే లోపల ఉన్న డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటే 1 day 2 day ఆఫ్ చేసి పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో. సో అలా ఐస్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత నీకు నెక్స్ట్ డే నుంచి మీకు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అన్నంత అనిపిస్తుంది. సౌండే రాదు అసలు. నైస్ టిప్. ఐస్ వల్లనే మనకి సౌండ్ అనేది ఓకే. వస్తుంది. ఇది బౌల్లోకి తీసుకున్నాం. సో ఇప్పుడు ఆకుని సెపరేట్ చేసాం, ఆకు ఉడికిపోయింది కదా. అవును. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఉల్లివలు డ్రై రోస్ట్. ఓకే. సో మీరు ఉల్లువలు ఎక్కువ తింటారా? బాగానే అయితే తింటాం, మేము పండిస్తాం కూడా. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే. ఇంకా ఇందాక పుదీనా పుదీనా ఉల్లివలు కలిపి పట్టించాలా? ఓకే ఓకే. నెక్స్ట్ ఆఫ్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ చింతపండు కూడా ఇవన్నీ కలిపేసి. ఓకే. సో చల్లగా అవ్వాలి ఉల్లివలు కొంచెం? కొంచెం చల్లవ్వాలి. ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకొని వాటర్లో ఒక 10 minutes నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో 10 minutes వాటర్ పోసి నాన. సో ఇప్పుడు మనం నానబెట్టాలా లేదా ఈ మిక్సీ పట్టిన తర్వాత? టెన్ మినిట్స్ నానబెట్టుకున్నాం కదా, సో ఇవి రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఓకే. అలాగే మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఇది కూడా దీంట్లో వేసేయాలి. నెక్స్ట్ కొంచెం కారం. ఓకే.
కొంచెం సాల్ట్, మిక్స్ చేసేసుకో. నెక్స్ట్ ఇది బౌల్లో వేసుకో. ఓకే, నెక్స్ట్ పోపు వేసుకో. నెక్స్ట్ వేడైన తర్వాత ఆయిల్ Yeah. పోసుకో. పోపు దినుసు, ఓకే, మీరు రెగ్యులర్గా వెళ్తుంటారా ఇంటికి? అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ కదా మీరు, Yes, వీక్లీ yes. వన్స్ వీక్లీ వన్స్ కాదు మంత్లీ వన్స్ వెళ్తూ ఉంటారు. అంటే మా మమ్మీ కూడా ఇక్కడికి వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఒక్కరే ఉంటారా? Yeah. స్టే. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి. మీ ఊర్లో ఫేమస్ ఏముంటుంది కర్నూలు? కర్నూలులో ఫేమస్ జొన్న రొట్టెలు, రాగి సంకటి, నాటుకోడి పులుసు ఇలాంటివి. సో ఫుడ్ బాగా ఫేమస్. కర్నూలు అంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది కొండారెడ్డి బుర్జు. మూవీస్లో చూసి ఎస్ ఎస్. సో కొండారెడ్డి బుర్జు బాగా ఫేమస్ కర్నూలులో. నెక్స్ట్ కరివేపాకు. అలాగే కర్నూలు పక్కన అలంపూర్ అని ఉంటుంది అనమాట. సో అలంపూర్ ఏంటంటే శక్తిపీఠం అనమాట అలంపూర్. ఓకే. సో అండ్ అలాగే కర్నూలు చుట్టుపక్కల యాగంటి, శ్రీశైలం, మహానంది ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ ఉంటాయి. సో కచ్చపిచ్చగా దంచుకున్న గార్లిక్. చాలా పోపు పెట్టుకోవాలన్నమాట. సో అయిపోయింది కదా. ఫైనల్ గా పోపుని బౌల్లో వేసి. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. ఓకే, పుదీనా ఉల్వ చట్నీ రెడీ. ఓకే. సో చూస్తున్నారు కదండి, పుదీనా ఉలవ చట్నీ రెడీ అయిపోయింది. ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. పుదీనా ఉలవ పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఉలువలు, పుదీనాకు, చింతపండు రసం, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు. పుదీనా ఉలవ పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పుదీనాకు కొద్దిగా నీళ్లు పోసి పుదీనాని ఉడకబెట్టుకొని వడగట్టుకోవాలి. తర్వాత ఉలవల్ని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టించి నానబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న పుదీనా, ఇప్పుడు మిక్సీ పట్టించిన ఉలవలు, నానబెట్టిన చింతపండు, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టి నూనె వేసి పోపు పెట్టి మిక్సీ పట్టించిన మిశ్రమాన్ని వేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పుదీనా ఉలవ పచ్చడి రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఎలా ఉంది? చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు. సో మీరు ఇవాళ పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ టైం కుకింగ్ ఎక్స్పీరియన్స్, కుకింగ్ షో పార్టిసిపేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి. చాలా మస్తు హ్యాపీగా ఉంది నాకైతే. మా మమ్మీకి అయితే చాలా ఇష్టం, రెగ్యులర్గా చూస్తుంటాం. మా మమ్మీ చూస్తుంది కాబట్టి మేము కంపల్సరీగా చూస్తాము. సో ఎప్పటి నుంచి 1 month నుంచి ట్రై చేస్తున్నా. ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ టు ఈటీవీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అశ్విని గారు ఇక్కడికి వచ్చినందుకు. నైస్ మీటింగ్ యూ. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.
సో ఇవాళ అశ్విని రెడ్డి గారు మనకు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, అందరితో కూడా షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్, బై బై.